గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కొడుకును నమ్ముకునే కన్నా కొబ్బరి చెట్టును నమ్ముకోవడం మేలు. ఇది కోనసీమ జిల్లాలో నానుడి. కొడుకు తోడు నీడ ఇస్తాడో లేదో తెలియదు, కానీ కోనసీమ కొబ్బరి చెట్టు మాత్రం తోడునిస్తుంది, నీడనిస్తుంది, కడుపు నింపుతుంది అనేది కోనసీమ కొబ్బరి రైతుల నమ్మకం. అటువంటి కోనసీమ కొబ్బరి చెట్లను కడలి గరళంతో కబలించి కనుమరుగు చేస్తుంది. వేల ఎకరాల్లో లక్షలాది కొబ్బరి చెట్లు నేల కొరిగి మోడు బారిపోయి రైతుల జీవనోపాధిని కకావికలం చేస్తుంది. చెట్టంత కొడుకు దూరమైన తండ్రిలా కొబ్బరి చెట్లు అందాలతో ప్రకృతి రమణీయత దూరమవుతుండటంతో రైతుతో పాటు కోనసీమ కూడా తల్లడిల్లుతుంది. కడలి కల్లోలానికి కాలానుగుణంగా మారుతున్నటువంటి ప్రకృతి విపత్తుకి కన్నీరు పెట్టుకుంటున్నటువంటి కోనసీమ కొబ్బరిపై ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. హాయ్, నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ ప్రకాష్. ప్రస్తుతం మనం డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మల్కీపురం మండలంలో ఉన్నాం. మనకు ప్రధానంగా తెలిసిందే కోనసీమ అనగానే ఎటు చూసినా పచ్చని వాతావరణం, పచ్చని కొబ్బరి చెట్లు, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కనువిందు చేస్తుంది. ఆంధ్ర, కేరళకు కూడా ఈ కోనసీమను కూడా చెప్పుకొస్తుంటారు. అటువంటి కోనసీమలో కొబ్బరి చెట్లు కనుమరుగవుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైతులకు సిరులు పండించే కొబ్బరి చెట్లు ఇప్పుడు మోడు బారిపోయిన చెట్టుల్లా కనిపించడంతో రైతు కంటతడి పెట్టుకుంటున్నాడు. ఒక పక్క పచ్చని వాతావరణం అంతా కనుమరుగైపోయి మొత్తం మోడు బారిపోయిన బీడులా కనిపిస్తుంది. మల్కీపురం మండలంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రధానమైనటువంటి కొన్ని గ్రామాలు, దాదాపుగా 12 గ్రామాలు ఈ యొక్క ఎఫెక్ట్తో కొబ్బరి చెట్లు వేలాది ఎకరాలలో లక్షలాది కొబ్బరి చెట్లు నేల కొరిగి అలాగే మోడు బారిపోయి పంట పండక అలాగే రైతుకి ఆదాయం లేక దీనితో ఉపాధి పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా జీవనోపాధి కోల్పోయి ఇప్పుడు ఎటువంటి ఉపాధి లేక వాళ్ళంతా కూడా ఆదుకునే వారి కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ప్రస్తుతం మనం ఈ యొక్క కేసనపల్లి గ్రామంలో ఉన్నాం. ఈ కేసనపల్లి గ్రామంలో పాటు దాదాపుగా కొన్ని గ్రామాలు 12 గ్రామాలు అయితే ఈ యొక్క కొబ్బరి చెట్లు అన్నీ కూడా ఈ యొక్క ఉప్పుటేరు ఓ పక్కన కడలి గరళంతో ఉప్పుటేరు ఈ యొక్క ఆటుపోటులకు సముద్రం పొంగి ఇటువైపుకు వచ్చి ఒక పక్కన డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, మరో పక్కన ఈ యొక్క ఆక్వా చర్యలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ కొబ్బరి చేరిన నేపథ్యంలోనే ఈ యొక్క కొబ్బరి చెట్లు ఏ విధంగా ఇక్కడ మోడు బారిపోయినటువంటి కనిపిస్తున్నటువంటి చూసే ప్రయత్నం చేస్తున్నాం. వస్తు చూడొచ్చు ఏ విధంగా ఈ యొక్క ప్రాంతంలో ఈ కొబ్బరి చెట్లు మొత్తం మోడు బారిపోయి ఎటు పని చేయని పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ సమస్యని ఈ యొక్క ఎవరు ఊహించని సమస్యని రైతులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కొబ్బరి చెట్లన్నీ కూడా ఒకప్పుడు రైతులకి ఎంతో సిరులు పండించేవి. కొబ్బరి ఆకు మొదలుకొని కొబ్బరి ఆకు నుంచి కొబ్బరి బొండం నుంచి కొబ్బరి పీచు అలాగే కొబ్బరి దొంగల వరకు కూడా ప్రతిదీ కూడా ఆదాయ వనరు చేకూరుస్తుంది. అలాగే కోనసీమలో ఒక సామెత మన ప్రధానంగా తెలిసిందే. ఈ ప్రధానంగా చూసుకుంటే మనకు ప్రధానంగా కోనసీమ జిల్లాలో ఒక నానుడు ఉంటుంది సామెత. కోనసీమ కొబ్బరి చెట్టుని అలాగే ఎంతో ప్రేమగా చూసుకుంటారు. కోనసీమ జిల్లాలో కొడుకును నమ్ముకునే కంటే కోనసీమ కొబ్బరి చెట్టును నమ్ముకుంటే ఎంతో మేలని కూడా చెప్పుకొస్తుంటారు. ఎందుకంటే కొడుకు తోడునిస్తాడో తెలియదు, నీడనిస్తాడో లేదో తెలియదు, కానీ కొబ్బరి చెట్టు మాత్రం ఖచ్చితంగా ఆదాయం సమకూరుస్తుంది, నీడనిస్తుంది, అన్నీ కూడా చేస్తుంది. అటువంటి కొబ్బరి చెట్టుని నమ్ముకున్నటువంటి కోనసీమ రైతుకైతే ఇప్పుడు కష్టం వచ్చి పడింది. ఇప్పుడు ఆ దారి లేక కన్నీరు పెట్టుకుంటున్నటువంటి ఈ మోడుబారిన చెట్టులను చూసి తాను కూడా మోడుబారిన జీవితాల్లో మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ యొక్క కేసనపల్లి గ్రామంలో రైతులు ఏ విధంగా అనుకుంటున్నారు, అసలు తన కష్టం ఎందుకు వస్తుంది, ఈ విధంగా ఎటువంటి ఇబ్బందులు ఎందుకు పడుతున్నారు, ఎన్నాళ్ళ నుంచి పడుతున్నారో కూడా మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెళ్దాం రండి.
పచ్చని కొబ్బరి చెట్లతో కలకలటువంటి ఈ యొక్క కోనసీమకి ఇంత కష్టం ఎందుకు వచ్చి పడింది? ఈ యొక్క కోనసీమలో ఉన్నటువంటి కొబ్బరి చెట్లు ఎంతో ఆహ్లాదకరంగా కనిపించడం కాకుండా కోనసీమ అందాలను ఏదైతే కేరళతో పోలుస్తూ వస్తుంటారు, కానీ అటువంటి ఈ యొక్క కోనసీమ కొబ్బరి చెట్లు అయితే కనుమరుగైపోతున్నాయి. మనం చూస్తున్నాం, ఈ యొక్క ఎటు చూసినా సరే మోడుబారిపోయినటువంటి ఈ యొక్క చెట్లే కనపడుతున్నాయి. మోడుబారి నీడలేక, అలాగే ఈ యొక్క రైతాంగం ఓ పక్కన ఇవన్నీ కూడా ఎన్నో కాలం నుంచి అయితే వాళ్ళకి సిరులను తెచ్చిపెట్టేటువంటి ఈ యొక్క కొబ్బరి చెట్టు అయితే ఇప్పుడు లేదని ఈ యొక్క కొబ్బరి చెట్టు కనుమరుగైపోతున్నటువంటి పరిస్థితి ఈ కోనసీమ జిల్లాలో ప్రధానంగా ఈ రాజోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాల్లో ఈ యొక్క ఎఫెక్ట్ ఉంది. ముఖ్యంగా ఈ మలికీపురం మండలంలోనే ఈ యొక్క ఎఫెక్ట్ అయితే క్లియర్గా కనపడుతుంది. ఏదైతే కేసనపల్లి గ్రామం ఈ యొక్క సమీపంలో ఉన్నటువంటి దాదాపుగా ఈ మండలాల్లో ఉన్న దాదాపుగా 12 గ్రామాలు అయితే ఈ కొబ్బరి చెట్లన్నీ కూడా ఈ మోడు బారిపోయి, అలాగే నీడ కూడా కనిపించని పరిస్థితి, అలాగే తలలు వాలిపోయి ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అసలు ఈ విధంగా ఎందుకు తలెత్తుతుంది, ఎన్నాళ్ళ నుంచి ఈ సమస్య ఉందనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఉన్నారు. దొరబాబు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి ఈ చెట్లు ఎందుకు ఈ కోనసీమని మనం ఎంతో ఆహ్లాదకరంగా పరుస్తాం? తూర్పుగోదావరి జిల్లాలోని ఈ కోనసీమకి ఎంతో పేరు ఉన్నది. అటువంటి పేరు పక్కన మన కేరళగా కూడా, ఆంధ్ర కేరళ కూడా పిలుస్తుంటారు. కానీ ఈ యొక్క పచ్చని చెట్లు ఈ విధంగా కనుమరుగవడం, ఎండిపోవడం ప్రధాన కారణం ఏంటంటారు? ఇది ప్రధాన కారణం ఏంటంటే అండి, నా పేరు కలవకుల దొరబాబు అండి. నాది కేసినిపల్లి గ్రామ రైతునండి నేను. ఇది గత 2021 నుంచి ఈ శంకరగుత్తం డ్రైన్ ఉప్పుటేరు, అంతకుముందు ఇది డ్రిడ్జింగ్ జరిగిందండి. ఎంత అంటే 22 కిలోమీటర్ల వరకు ఇది మొత్తం ఏర్పడ్డదండి ఉప్పుటేరు. ఈ గ్రామంలో ఈ శంకరగుప్త మండలం కావచ్చు, ఈ యొక్క ఏదైతే కేసనపల్లి మొత్తం వ్యవసాయం ఎలా ఉంటుంది? ఎన్ని ఎకరాల్లో కొబ్బరి తోట పండిస్తున్నారు? ఈ కేసినపల్లి గ్రామంలో ఒక కేసినపల్లి గ్రామం అండి, ఇంచుమించు 470 ఎకరాలండి. ఇది 470 ఎకరాల్లో మ్యాక్సిమం కొబ్బరి పంటే ఉంటుందండి. మా ఉంటే ఏమన్నా ఒక 150 ఎకరాల్లో మాత్రం మామిడి, జీడి సర్వే ఉండేదండి. మేము ఏంటంటే ఇది గవర్నమెంట్ శాలరీ ఎలా తీసుకుంటారో మేము నెల దీన్ని దింపులు తీసుకునండి ఆదాయం తీసుకుని మా జీవనోపాధి నడుపుకుంటూ ఉంటామండి. అలాంటిది ఇది 2021లో ఈ డ్రిడ్జింగ్ వ్యవస్థ జరిగిందండి. దీని మీద ఈ డ్రిడ్జింగ్ వ్యవస్థ ఏంటంటే 22 కిలోమీటర్ల పొడవుండే ఈ ఉప్పుటేరు అప్పట్లో 8 కిలోమీటర్ల కొంత మధ్యలో వదిలేసి మళ్ళీ ఒక 8 కిలోమీటర్ల డ్రిడ్జింగ్ చేయడం జరిగిందండి. మధ్యలో దెబ్బుండిపోవడం వల్ల ఈ వచ్చి ఫ్లో ఏమైందంటే కేసినపల్లి వచ్చేటప్పటికి మ్యాక్సిమం ఈ కొబ్బరి చెట్ల మీద ఎక్కడం మొదలుపెట్టిందండి. ఫస్ట్లో 2021లో సరే తాత్కాలికంగా ఇది పైకి ఎక్కుతుంది, తర్వాత కాలక్రమేణా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోద్ది. మనం ఎప్పుడు కూడా ఈ ఉప్పుటేరు మనల్ని హక్కుని చేర్చుకుంది తప్ప మనల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు కదని మేము దీన్ని జూజాయిగా వదలటం జరిగిందండి. ఆ స్టాకేజ్ ఏమైందంటే వచ్చి 2021లో ఇంచుమించు 3-4 నెలలు ఈ కొబ్బరి తోటల్లో స్టాకేజ్ అయిపోవటం, ఈ ఉప్పుటేరు మవ్వు పడిపోవటం మొదలుపెట్టిందండి. అప్పుడు మాకు వెనువెంటనే దీని మీద మేలుకుని ఏంట్రా బాబు ఈ పరిస్థితి ఎప్పుడూ లేదు కదా ఈ గ్రామాల్లోని, మన తాతల నాటి నుంచి ముత్తాతల నాటి నుంచి మన నాన్నల నాటి నుంచి మన వరకు చూస్తూనే ఉన్నాం కదా, ఏంట్రా ఈ విభక్తి ఇలా వచ్చింది ఏంటని మేము వెంటనే అంబాజీపేట కోయర్ బోర్డు, హార్టికల్చర్ డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్లు అందరి దగ్గరికి వెళ్ళి మనం ఎన్ని సంవత్సరాల కింద తలెత్తింది సమస్య? ఒక 5 సంవత్సరాల క్రితం అండి, 2021లో వెళ్ళి వెంటనే అప్పుడు అధికారులు కోరగా అధికారులు కూడా మీరు కలెక్టర్ గారు కూడా విన్నవించుకోండి అంటే, ఆ కలెక్టర్ గారు కూడా అప్పుడున్న ఎమ్మెల్యే గారిని తీసుకుని మళ్ళీ వాళ్ళందరినీ విజిట్ చేయమని మన గ్రామానికి రమ్మంటే అందరూ వచ్చి విజిట్ చేశారు సార్. విజిట్ చేయటానికి కూడా కొద్ది టైము ప్రొలాంగ్ అవడంతో అప్పటికే చాలా చెట్లు డ్యామేజ్ అవటం మొదలుపెట్టినాయండి. ఎకరానికి 20 చెట్లను 30 చెట్లను డ్యామేజ్ అవటం మొదలుపెట్టినాయి. ఏంటి ఈ ప్రాబ్లం అని మనం రైతులందరూ కూర్చుని మళ్ళీ దీని మీద అలా కంటిన్యూ జరుగుతూనే ఉంది. కానీ దీని మీద ఏ విధమైన నివేదిక కానీ ఏమీ జరగకపోయేటప్పటికి ఇంతలో ఈ కాలక్రమేణా సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇలా కాలక్రమేణా జరిగిపోయిందండి. మళ్ళీ ఎలక్షన్ వచ్చి కొత్త ప్రభుత్వం వచ్చిందండి. మనకు కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే మా సమస్యని కొత్త ప్రభుత్వానికి ముందుగా తెలియపరచుకోవడం జరిగిందండి. ఇప్పుడే ప్రభుత్వం వచ్చింది కదా, సెటిల్ అవుతుంది కదా, ఆ సమస్య పెద్ద సమస్య ఇది, మేము వచ్చి సెటిల్ చేస్తామని చెప్పారండి. ఇది కూడా డ్రాగన్ అవుట్ మొదలుపెట్టాక గత 5 నెలల క్రితం రైతులందరూ కూర్చునండి రైతు పరిరక్షణ పోరాట సమితి అని ఒక సమితిని రిజిస్ట్రేషన్ చేసుకుని అన్ని పార్టీ నాయకులు మా జెండాలు పక్కన పెట్టి మనం అందరం ఇది ఉద్యమం చేయకపోతే ఇప్పటికే మన బతుకులు పోయి మనం ఏదో సినిమాల్లో చూసినట్టుగా పీకులు కోసుకుని చచ్చిపోయే పరిస్థితికి వచ్చేసాం మనం. ఇంకా మనకి ఈ జెండాలు అవసరమా? ఈ పక్కన పెట్టి మనం
ఒకసారి ఎమ్మెల్యే గారిని ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే గారు దేవవర ప్రసాద్ గారిని కలిసి మనం అమర నిరాహార దీక్ష చేద్దామని మేము రైతులందరూ ఒకే దాటి మీదకి వచ్చి మేము మన దేవవర ప్రసాద్ ఎమ్మెల్యే గారిని కలవడం జరిగిందండి. గ్రామాలు మొత్తం ఏకతట్టుగా రావడం ఉంది. ఎన్ని గ్రామాలు అప్పటికే ఎఫెక్ట్ అయిందని మీరు ఒక తాటికి రావడం జరిగిందండి? ఇది ఓవరాల్గా ఈ పుట్టే డ్రైన్ వచ్చండి 4 మండలాలకి తాకుందండి. కాకపోతే మలికీపురం మండలంలోని 21 గ్రామాల్లో 13 గ్రామాలు ఆల్రెడీ ఇప్పటికే సర్వనాశనం అయిపోయాయండి. కనవ 4 మండలాల్లో కూడా ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టి నాశనం చేయటం మొదలుపెట్టిందండి. పోతే మేము ఎప్పుడైతే మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మేము ధర్నా చేస్తామని ఎప్పుడైతే అల్టిమేట్ ఇచ్చామో ఆయన వెనువెంటనే ఏం చేశారంటే ఈ విషయాన్ని ఇక్కడితో కాదు నా పరిధిలో కూడా అవుతుంది, ఇది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెడతాను, మీ రైతులు కూడా మాకు సహకరించండి, నాకు కొద్దిపాటి టైం ఇస్తే మీ సమస్య, ఎందుకంటే పెద్ద సమస్య ఇది, ఆయన భుజాల మీదకి ఎత్తుదాం, ఆయన మీకు కంపల్సరీ క్లియర్ చేస్తారని మా దేవవర ప్రసాద్ గారు చెప్పడం జరిగిందండి. అప్పుడు ఎంతమంది రైతులు నష్టపోయామని చెప్పడం జరుగుతుంది? అలాగే ప్రధానంగా ఎన్ని ఎకరాల్లో ఈ విధంగా నష్టపోయిందని తేలిందండి? ఈ 13 గ్రామాల్లో ఇంచుమించండి 9,000 కుటుంబాలు ఈ కొబ్బరి ఆధారిత పంట మీద ఆధారపడిన వాళ్ళు 9,000 కుటుంబాలు ఉన్నాయండి. ఎలాగంటే కొబ్బరికాయ ఎక్స్పోర్ట్ అండి. ఈ 13 గ్రామాల్లో 10 టైర్ బళ్ళు అనేది కేరళ, మహారాష్ట్ర అని ఇలాగ వేరే వేరే స్టేట్లకు కూడా మనం ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు అండి. ఈరోజు వారానికి కూడా ఒక బండి పంపించే పరిస్థితి లేదు. దాన్ని ఆధారపడిన ఒలిపి కార్మికులు ఎంతోమంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఈ గ్రామాల్లో, ఈ పచ్చడి గ్రామాల్లో ఒలిపసులు జీవనోపాధి గడుపుకుంటూ జరిగేదండి. వాళ్ళు మొత్తం కుదేలైపోయారండి. అలాగే కాయర్ ఫ్యాక్టరీస్ అండి. కాయర్ ఫ్యాక్టరీలో ఎక్కడెక్కడ వేరే వేరే జిల్లాలు, వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి కాయర్ ఫ్యాక్టరీలో వర్క్ చేసేవారండి. అది కూడా ఎవరికి మొత్తం తుడిపినాశనం అయిపోయిందండి. అలాగే దాన్ని ఆనుకుని ఉన్న అనుబంధ సంస్థలు, యార్న్ యూనిట్లో కూడా ఇక్కడ ఉన్న లోకల్ మహిళలు ఎంతోమంది ఉపాధి కలిగిదండి. ఒక యార్న్ యూనిట్కి వచ్చి 15 మంది. ఆ యార్న్ యూనిట్ ఏంటంటే మనం బొంబాయి నుంచి చైనా కూడా ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు అండి. ఈరోజు ఆ పరిస్థితి మొత్తం జీరో సార్. నాకు తెలిసి ఉండండి ఆర్థికంగా చాలా కుంగిపోయామండి ఈ 13 గ్రామాల రైతులు. ఒకవేళ ఈరోజు మీరు ఈ ఉప్పుటేరుకి ఏటు కొట్టేసేసినా వెంటనే పెట్టేసి వచ్చేసి కాసేసి వరి నాటు ఏమీ కాదండి. ఇది రామారామి 7 సంవత్సరాలు పడుతుందండి ఇది మళ్ళీ మనకు దిగుబడికి రావటానికి. ఎకరానికి మరి ఎన్ని కొబ్బరి చెట్లు వేస్తారు? ఒక్కొక్క కొబ్బరి చెట్టు ఎంతవరకు మీకు ప్రోడక్ట్ ఉత్పత్తిని ఇస్తుంది? ఎకరానికి వచ్చండి 90 నుంచి 110 చెట్ల వరకు వేస్తామండి. సంవత్సరానికి వచ్చి 250 కాయలు ఇస్తుందండి ఒక చెట్టు వచ్చి మనకి. ఈరోజు ఏమీ లేని పరిస్థితి కదా సార్. ఇంకా దాన్ని మనం ఆ తోటలోకి వెళ్తే తలుసుకుంటేనే మనం గుండాకి చచ్చిపోతాం అన్నమాట. అవును, అదే తెల్లగా కనపడుతుంది అంటే ఇవన్నీ కూడా ఒక పక్కన అంటే ఇది వయసు అయిపోయింది అనుకోని అటువంటి పరిస్థితి కూడా అనుకోవచ్చా? అంటే కొబ్బరి చెట్టుకి ఎంత వయసు ఉంటుందండి సార్? ఇప్పుడు మనిషికి 100 సంవత్సరాల జీవిత చరిత్ర ఎలా ఉందో మా పెద్దలు మా తాతయ్య గారు వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఒరే కొబ్బరి చెట్టు అయినా ఈ మనిషి అయినా 100 సంవత్సరాలు రా. ఇప్పుడు మాకు అబ్బ చెప్పిన చెట్లు కూడా అండి మ్యాక్సిమం 55 నుంచి 60 సంవత్సరాల వయసు అండి. అంటే ఈ చెట్లు అండి ఇంకా దీని వయసు మాకు 40 సంవత్సరాలు ఉందండి. ఇది అర్ధాంతరంగా పోవడంతో మేము కూడా అర్ధాంతరంగా పోయే పరిస్థితికి వచ్చాము సార్. రైతులు మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది సార్. ఇప్పుడు ఒకవేళ తీసేసి ఇప్పుడు శాశ్వత పరిష్కారంగా పెడితే ఈ చెట్లు మళ్ళీ ఎన్నాళ్ళలోకి మళ్ళీ మీకు పంటకు వచ్చే అవకాశం ఉంటుంది? ఇప్పుడు ఇది ఈ ప్రభుత్వం వెంటనే ఏదో మాకు రైతులు పరిష్కారం చూపిస్తానంటున్నారు కానండి, పరిష్కారం చూపించడాకండి ఇది రేపో ఎల్లుండో సంవత్సరానికో వచ్చేసి పంట కాదండి. ఇది మ్యాక్సిమం 7 నుంచి 8 సంవత్సరాలు పడుతుందండి. ఆల్రెడీ మేము 2021 నుంచి సొసైటీ అప్పులు కట్టలేకపోతున్నాం అండి. మళ్ళీ ఇది ఇవన్నీ సాగు చేసి ఇవన్నీ చేస్తే ఇప్పుడు మీటింగ్లో కూడా డిప్యూటీ సీఎం గారు ఆయన దగ్గర ఉన్న అధికారులు కూడా అడిగారండి, దీన్ని మనం సాగులోకి తీసుకురావాలంటే అసలు ఎన్ని సంవత్సరాలు పడుతుందండి? సాగులోకి తీసుకురావటానికి 2 సంవత్సరాలు పడుతుందని అధికారులు చెప్పారండి. మనం దిగుబడి తీసుకురావాలంటే 7 సంవత్సరాలు పడుతుందండి. ఇందులో మాకు గత అప్పుల మీద రుణమాఫీ చేయాలండి. కొత్త అప్పులు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తేనే ఈ రైతులకి ఈ గ్రామాల్లో ఉంటామండి. లేదంటే సావే శరణ్యం, లేదంటే వలసపోయి ఎక్కడో కూలి పని చేసుకోవాలి సార్. 10 ఎకరాలు ఉన్న రైతు కూడా ఈరోజు వేరే దుక్కుకెళ్ళి కూలి పని చేసుకునే పరిస్థితికి దిగజారిపోయాం సార్. ఈ ఉప్పుటేరే ప్రధాన కారణం అనుకోవాలా, లేదంటే ఏదైతే ఈ ప్రధానంగా కొన్ని ONGC పక్కన చెప్పుకొస్తున్నారు, సముద్రం ఆటుపోట్లో పక్కన కూడా చెప్పుకొస్తున్నారు, ఈ ఆక్వా చెరువులు కూడా ప్రధాన కారణం కూడా చెప్పుకొస్తున్నారు, ఈ చుట్టుపక్కల కూడా ఉన్నాయంటారు? ఉన్నాయి సార్. ఎలా అంటే అండి, ప్రధానంగా 1980లో ఈ కోనసీమ ఏరియాలో ఫస్ట్ గుండా
స్విస్మిక్ సర్వేలు స్టార్ట్ చేశారు సార్. స్విస్మిక్ సర్వే ఏం చేసేవారంటే అండి, ఇక్కడే లోకల్గా ఈ కోనసీమ ఏరియాలో బేస్ క్యాంపులు వేసుకుని ప్రతి 6 మంత్స్కి వాళ్ళు ఒక 15 మీటర్లకి విపరీతమైన బాంబులు పేల్చేవారు. మేము ఏమన్నా గట్టిగా అడిగితే ఈ పొలం పోయింది అయిపోతే ఓ 200 300 ఇచ్చేవారు. ఏదో ఆనందపడి తీసుకుంటాం తప్ప మొత్తం మేము ఇలా మునిగిపోతామని 30-40 సంవత్సరాలు పట్టింది సార్ మేము ఈ మునిగిపోతామని తెలియటం కోసం. ఈ ఈ ఈ ఈ ఓఎన్జీసీ వ్యవస్థ జీజీఎస్, ఓఎన్జీసీ నుంచి అనుబంధ వ్యవస్థ జీజీఎస్ ఇక్కడ కేసినపల్లి గ్రామంలో ఇండియాలోనే సెకండ్ బావండి ఇది. ఇక్కడ ఉన్న 13 పంచాయతీలు కాదు కదండి, ఇక్కడ ఉన్న మలికీపురం మండలాన్ని కూడా చాలాసార్లు మేము దత్తత తీసుకోమని కోరగా ఎప్పుడూ కూడా వాళ్ళు ఏం చెప్పేవారంటే, మీ కేంద్ర ప్రభుత్వానికి ఏమో 10,000 కోట్లు ఇచ్చేస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వానికి ఏమో 2,000 కోట్లు ఇచ్చేస్తున్నాం, మీకు మేము ఏమీ ఇచ్చేది లేదనేవారు. కనీసం శానిటైజర్ కోసమైనా అలాంటివి అడిగేవాళ్ళు. ఈదు బల్బులు అడిగితే ఇచ్చేవారు కదా సార్. ఈరోజు వాళ్ళు చేసిన సర్వేల వల్ల కొంత నాశనం అయిందని మనం చెప్పొచ్చు. ఎలాగంటే అండి, ఎన్నోసార్లు మేము అక్కడ ధర్నా చేసి నీళ్లు ఫిల్ చేస్తున్నారా, శాండ్ ఫిల్ చేస్తున్నారా అని అడిగేవాళ్ళం అండి. అలా రైతులు ఎందుకంటే ఈ యూట్యూబ్లో చూసి ఇలా చూసి మన భూమి కుంగిపోతుందంట, మనం ఫిల్లింగ్ చేయించుకోవాలంట, రైతులు కూడా మనం పోరాడాలంట అని నానుడి మీద అడిగిన మనకి ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ఉండేది కాదండి. కానీ దానివల్ల కూడా ఈ ఉప్పుటేరు ఏంటంటే మాకు తెలిసే విషయం ఏంటంటే, ఈ ఒక ఫీటు కిందకి దిగింది ల్యాండ్ అంటున్నారు. అది అధికారులే చెప్పాలి తప్పండి, దాని మీద మనకి అంత నివేదిక మనకే తెలియదు కదా సార్. మరి ఈ 5 సంవత్సరాలు కూడా మరి ఏం చేస్తున్నారు? కొబ్బరి ఉత్పత్తులు లేవు, ఎంతమంది జీవనోపాధి పోయింది, కొబ్బరి ఉత్పత్తులు లేక కనీసం కొబ్బరికాయ కూడా కనబడుతుంది ఈ ఏరియాలో. ఇక్కడ కొన్ని కుటుంబాల పరిస్థితి ఏంటంటే అండి, కొన్ని కుటుంబాలకి ఎక్కువ ఎకరాలు ఉన్న ఆ పిల్లలు ఈ మధ్యకాలంలో అప్పుడు వాళ్ళు ఉన్న పరిస్థితిలో వాళ్ళే బాగా చదివించుకోవటం వల్ల బయట హైదరాబాద్ అని బెంగళూరు అని జాబులు చేయటం వల్ల ఆ పెద్ద కుటుంబాల మధ్యకి వాళ్ళు ఏదో వాళ్ళ జీవనోపాధి బాగానే నడిపిస్తున్నారు. కానీ కనవ ఈ చిదుగుపోయిన చిన్న కుటుంబాలు, ఆ ఒలుపు కార్మికుడు అవ్వచ్చు, దింపు కార్మికుడు అవ్వచ్చు, కాయర్ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు అవ్వచ్చు, అడుక్కు తినే పరిస్థితికి వచ్చేసామండి. మొన్న మోందా తుఫాన్ వచ్చింది. ఆ మోందా తుఫాన్కి ఎక్స్ట్రా బియ్యం ఇచ్చారు, లేకపోతే ఎక్స్ట్రా పప్పు ఇచ్చారు. మళ్ళీ అలాంటి తుఫాన్ వస్తే మళ్ళీ ఏమైనా ఎక్స్ట్రాలు ఇస్తారేమని ఆ టైపుకి దిగజారిపోయేవాడిని మేము రైతులు. అంటే మా దీన పరిస్థితి మీకు చెప్పడం కోసం దీని ఎగ్జాంపుల్ చెప్తున్నానండి మా పరిస్థితులు. అంటే ఎగ్జాంపుల్ ఎంతమంది ఉండొచ్చు, ఎన్ని హెక్టార్లో మొత్తం ఉన్నారు? ఇది మ్యాక్సిమం అండి 1800 హెక్టార్లు అండి ఇది మొత్తం ఈ 13 గ్రామాల్లోని. దాంట్లో మ్యాక్సిమం 180,000 కొబ్బరి చెట్లు శాశ్వతంగా నాశనం అయిపోయినాయండి. అక్కడక్కడ 10 ఎకరాల్లో 30 చెట్లు మిగిలితే అది ఎందుకు ఉపయోగపడుతుంది సార్? దాన్ని దింపి తీయడానికి మనిషిని మోయటానికి కూడా రావు. ఆ రైతు కూడా అవి కూడా వదిలేశాడు సార్. అసలు ఆ పొలాలకే వెళ్దామంటే మోకాళ్ళు లోతు నీటిలో నిలబడిపోతున్నాం సార్. దానివల్ల వేరే వ్యాధులు వస్తాయేమో కూడా మనకి భయంగా ఉంటుంది అన్నమాట. అంటే ఈ మురుగునీరు అంటే మొత్తం కోనసీమ సంబంధించిన వస్తుందా, ఓన్లీ రాజోళ్ళు సంబంధించిందేనా? లేదు సార్, ఈ ఉప్పుటేరు ఏంటంటే చాలా పెద్ద డ్రైన్ సార్. ఇది 4 మండలాలని ఆనుకుని ఉంది సార్. ఇది మలికీపురం మండలం నుంచి, రాజోలు మండలం నుంచి, కేశవదాస్వాల్ అంటే సైడిటిబెల్ల మండలం నుంచి, ఇటు పొన్నమండ, ఇవన్నీ గ్రామాలు చిన్న చిన్న డ్రైన్లన్నీ కూడా ఈ పెద్ద డ్రైన్లోనే కలిసి గోదావరిలోకి వెళ్ళి గోదావరి నుంచి సముద్రంలో కలుస్తుంది అన్నమాట అండి. ఇదే బిగబట్టేస్తుంటే ఆ వాటర్ అంతా దీని మీదకి వచ్చి ఈ కొబ్బరి తోటలోకి ఎక్కేసి ఇలా నాశనం అయిపోయింది అన్నమాట. ఇక్కడ నుంచి ఓఎన్జీసీ కేజీ బేస్లో ఉందండి. పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి ఆయిల్ గ్యాస్ తరలింతూ ఉంటారు. కానీ ఇక్కడ కొంతమంది పెద్దలు చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఎంతైతే భూమిలో నుంచి ఆయిల్ తీస్తారో దానికి తగ్గటువంటి వాటర్ నింపాలండి. కానీ ఇక్కడ ఎప్పటి నుంచో అపోహ ఉంది ఇక్కడ ప్రజల్లోని, దానికి తగ్గ వాటర్ నింపట్లేదని. ఆ వాటర్ నింపని కారణంగా భూమి కుంగిపోయిందని చెప్పి ఒకటి. అదేవిధంగా ఒక 7-8 సంవత్సరాల క్రితం ఇక్కడ డ్రెడ్జింగ్ చేశారండి. ఈ డ్రెడ్జింగ్ చేయడం వల్ల ఏమైందంటే, పూర్తిగా కడ వరకు చేయకుండా, కరవాక నుంచి అంతర్వేది వరకు డ్రెడ్జింగ్ చేయకుండా కేవలం కేసినపల్లి వరకు చేశారండి 8 కిలోమీటర్లు. ఇంకా సుమారు 8 కిలోమీటర్లు డ్రెడ్జింగ్ చేయాలి. ఈ డ్రెడ్జింగ్ చేయకపోవడం ఒకటి. రెండోది, శంకరవృత్తం నుంచి చాలామంది ఆక్వా చెరువుల పేరుతోటి అక్కడ ఈ కాలువని కబ్జా చేయటం, అడ్డుకట్టలు వేయటం వల్ల కూడా ఈ ఫ్లోటింగ్ పూర్తిగా కడ వరకు వెళ్లకుండా ఆగిపోవడం వల్ల ఇక్కడ ఉప్పు నీరు మా పొలాల్లోకి ఎక్కి మా కొబ్బరి తోటలన్నీ కూడా పాడవడం జరిగిందండి. అంటే ఇప్పుడు మరి ఈ సమస్యలు ఇప్పుడు ఒక పక్కన డ్రైనేజీ కూడా ఎక్కడైతే కలుస్తుంది అన్నారు, ఒక పక్కన ఉప్పు నీరు కూడా వస్తుంది అన్నారు. మొత్తం ఈ యొక్క ఏదైతే ఆక్వా చెరువులు కూడా ఇబ్బంది ఉన్నాయంటున్నారు. ఆక్వా చెరువుల వల్ల కూడా తప్పనిసరిగా ఇబ్బంది ఉందండి. అదేవిధంగా ఇక్కడ నుంచి కూడా కొంతమంది తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఇసుకను కూడా తీసేయడం వల్ల ఇవన్నీ కూడా కొంచెం అన్ని తోడైనవి. ఒక్కటే కాదండి, ఆక్వా చెరువులు కావచ్చు, ఓఎన్జీసీ కావచ్చు, ఈ డ్రెడ్జింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా తోడయ్యి
పూర్తిగా మమ్మల్ని సర్వనాశనం చేసినాయండి. ఇప్పటి నుంచి చెట్లు ఈ విధంగా మూడు బారడం మొదలవి మొదట్లో ఒక్కొక్క చెట్టు ఎన్ని కాయలు కాపు కాసేది ఇలాగ సుమారుగా మాకు ఒక 200 కాయలు ఉంటుందండి చెట్టుకి. ఈ ఒక 7-8 సంవత్సరాల నుంచి ఈ విధంగా తయారైందండి. అంటే ఫస్ట్లోనే అడ్డుకట్ట అవుతుంది, కొంతవరకు ఆగును. ఇప్పుడు కనీసం ఈ పొలాల నుంచి మా ఇంటి వరకు చేరిందండి వాటర్. ఇప్పుడు ఇంటి వరకు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఇప్పుడు తాగే నీరు కూడా మాకు కలుషితం అయిపోయింది ప్రస్తుతం. అంత నీరు కూడా నీరు బయట నుంచి తెచ్చుకుంటున్నాం మేము ట్యాంకర్ల మీద. చెప్పండి, ఇప్పుడు ఒక్కొక్క కొబ్బరి చెట్టు జీవితకాలం ఎంత ఉంటుంది? కొబ్బరి చెట్లు ఎన్నాళ్ళ నుంచి ఈ విధంగా దీని కొబ్బరి చెట్టుకి ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు అంటారు? కొబ్బరి చెట్లు జీవితకాలం సుమారు ఒక 70 నుంచి 100 సంవత్సరాల వరకు బతుకుద్దండి ఒక కొబ్బరి చెట్టు వచ్చి. దానికి కూడా ఆదాయం వల్లే రైతులందరూ సుభిక్షంగా ఉండేవారు. ఇప్పుడు ఆదాయం లేకపోవడం వల్ల ఈ ఉప్పు నీరు ఎక్కి ఈ చెట్లన్నీ మోడిబారిపోవడం వల్ల సొసైటీలో కూడా అప్పులు పాలైపోయారు రైతులు. దీని మీద లోన్లు తీసుకోవడం, అవి కట్టలేని పరిస్థితి. వాళ్ళ ఇంటికి వచ్చి నోటీసులు ఇవ్వడం, రైతుకి దిక్కు తోచని పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. అదేవిధంగా ఈ ఉప్పు నీరు వల్ల మంచినీరు కలుషితం అయ్యి మా ఊర్లో చాలా ఉన్న సమస్య అంటే క్యాన్సర్స్ ఎక్కువ వస్తున్నాయి. అది కూడా చాలామంది అడ్రస్ చేయట్లేదు. క్యాన్సర్ వ్యాధి బారిన చాలామంది పడుతున్నారు. కావున ఇప్పుడు దేవుళ్ళగా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి ఈ దృష్టితో మా ఊరు ఒకటే కాదు, ఆయన రావడం వల్ల మొత్తం ఎంటైర్ కోనసీమ కూడా ఇప్పుడు దీనికి సమస్యకి పరిష్కారం దొరుకుతుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఎన్నాళ్ళు పట్టించి ఇది ప్రాబ్లం వస్తుంది అన్నారు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు వచ్చిన తలెత్తిన సమస్య కాదు. గతంలో ఉన్న నాయకులకు మరి ఈ విషయాన్ని మీరు చెప్పలేదు? గతంలో ఉన్న నాయకులకు కూడా మేము చాలా వినతి పత్రాలు ఇచ్చామండి. మా ఊరి నాయకులు కూడా చాలా పోరాటాలు చేశారు. కానీ ఆ ప్రభుత్వంలో గత 5 ఏళ్ళు ఎవరో పట్టించుకుని పాపన పోలేదు. చాలా వినతి పత్రాలు వెళ్ళి చాలా ధర్నాలు కూడా జరిగినాయి. చాలా మంది అడిగారు రైతులు కూడా, వాళ్ళు ఎవరో పట్టించుకోలేదు కాబట్టి ఈ స్థితి వచ్చింది ఈరోజు. ఇప్పుడు ఇంకా రైతులు మాట్లాడుతా చెప్పండి. అంటే మనకి కోనసీమలో ఒక సామెత ఉంటుంది, ఒక కొడుకుని నమ్ముకునే కంటే కోనసీమలో కొబ్బరి చెట్టు నమ్ముకుంటే మంచిదని కూడా అంటారు. ఈ సామెత దేనికోసం అంటుంటారు జనరల్? దేనికోసం ఆదాయం అండి. ఇక్కడ మామూలుగా ఉద్యోగాలు చేసేవాళ్ళు కాదు కదా, సామాన్యులు రైతులు. ఆ కొబ్బరి చెట్టు వస్తే ఆదాయం ఎంతో. ఇప్పుడు ఉద్యోగం చేసాడు అనుకోండి, వాళ్ళ అబ్బాయి పంపుతుంటాడు. ఇక్కడ ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు లేరు. ఈ ఆదాయం మీదే మేము బతుకుతున్నాం అంతే. ఎన్ని ఎకరాలు ఉంటుంది కొబ్బరి చెట్టు? ఎక్కడండి? నాకండి నాకు 2 ఎకరాలు ఉంటుందండి అంతే. మీ కూడా ఎలా పాడైపోయింది? మొత్తం పోయినాయండి. ఇంకేమి లేదండి. సొసైటీలో అప్పు ఉందండి. అప్పులు రాకుండా ఒకటి కాపలా కాయాలి ఎవరు? ఈ డిపార్ట్మెంటు. ఇప్పుడు ఈ ఓఎన్జీసీ ఉందనుకోండి, చిన్న చిన్న ఉద్యోగాలు వేసి ఇక్కడ బ్రోకర్లు ఉన్నారు ఓఎన్జీసీకి. ఒక గొల్లపాలెం అయితే, తూర్పాలెం అయితే, కేసినపల్లి అయితే. ఆ బ్రోకర్లకు ఏం చేస్తున్నారంటే, ఏదైనా గొడవ వచ్చిందనుకోండి, ఆ బ్రోకర్లు కాపలా కాసి వాళ్ళకి తాయిలం పెట్టేస్తే ఇది ఆపేస్తారు. ధర్నా చేస్తాం ఆయిల్ ట్యాంకర్లు వెళ్ళకుండా. ఆపితే వాళ్ళు వెళ్ళకుండా వాళ్ళకి 5 లక్షలు 3 లక్షలు బిల్డింగ్ కట్టుకునే వాడికి ఒకడికే, పిల్ల పెద్ద మనిషి అయిందంటే ఒకడికే, కొడుకు పెళ్ళి అవుతుందంటే ఒకడికే, అలాగా సర్దుబాటు చేసేస్తారు. రాజమండ్రి నుంచి వస్తారండి ఆ బ్యాచ్ వచ్చండి. వీళ్ళకి అందరికీ చక్క పెట్టేసి వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు. రెండోది ఏమైందంటే అండి, ఎస్సీ సొసైటీ ఉందండి తీర ప్రాంతాన్ని. ఒక మ్యాక్సిమం 4 ఉన్నారండి. నేను ఇసుక తోలుతాను, నాకు ట్రాక్టర్లు ఉన్నాయి, మిషన్ ఉంది. నేను ఆ పని చేయను. మొత్తం అలీబాబా 40 దొంగలేక ఒకటి వెళ్ళిపోయిన తర్వాత ఒకటి వస్తుంటారండి. ఒక రోజున 60 ట్రాక్టర్లు 70 ట్రాక్టర్లు వస్తాయి. ఆ ఇసుక తీసేయటం, ఈ డ్రిడ్జింగ్ చేయటం, దీని మీద ఓఎన్జీసీ బాంబింగ్ వల్ల మొత్తం భూమి దిగిపోయిందండి. అందుకని గాలి వల్ల మాకు వాటర్ ఎక్కేస్తుందండి. సముద్రం అంటే సముద్రపూడి కూడా వస్తుందా? సముద్రందేనండి మొత్తం అంతా కూడా. వాటర్ అంతా కూడా సముద్రందేనండి. అక్కడ ఒక పాయ ఉందండి. ఎస్సీ సొసైటీ కూడా పోయిందండి. వాళ్ళు ఏమీ పైన ఏమి లేరు, కొన్ని ఉన్నాయి వాళ్ళకనే. వాళ్ళు ఇసుక అమ్ముకున్న వాళ్ళే బాగానే ఉన్నారండి. సొసైటీ పోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారండి. అదండి మరి ఈ సమస్యకి పరిష్కారం మరి ఏం అడుగుతున్నారు? పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడారు కదా, ఏం చెప్పారు? మాట్లాడాడు కదండి. ఇప్పుడు ఆయన మళ్ళీ 40 రోజుల్లో పరిష్కారం చేస్తానన్నాడు. ఆయన చేస్తానంటే చేస్తాడు. ప్రస్తుతానికి మాకు ముందు ఏటు కొట్టేసేమందామంటే తల మాట మాట్లాడితే పెద్ద మనిషి కదా, గొప్పకుని మాట్లాడకూడదండి. ముందు వాటర్ రాకుండా ఓ మాదిరి గొట్టేసి తర్వాత ఏటు కొట్టేసుకోవాలండి. ఇప్పుడు మొక్క వేసుకొచ్చండి వాళ్ళు గొట్టలేసిన తర్వాత. అంతే తప్ప ఇప్పుడు రిజ్జింగ్ చేసేస్తానన్నారండి. మొన్న దాకా రిజ్జింగ్ చేసేస్తే మళ్ళీ రారండి ఇక్కడికి. ఈ మెటీరియల్ అమ్మేసుకోమని వాళ్ళే చెప్పేస్తారండి. అదండి కాలం పెద్ద అది ఉంది మొత్తం. కోనసీమ సంబంధించి పెద్ద డ్రైనేజ్ అది మొత్తం, అదంతా కూడా ఇందులోకి వచ్చి కలిసి సముద్రంలో కలుస్తుంది. కదండి ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్ని అడుగులు ఉందని అడిగారండి. ఇక్కడ జేఈ ఏఈ వీళ్ళందరూ ఎవరు చెప్పలేదండి. ఉండటం వాస్తవేనండి. 90 అడుగులో ఎడల్పు ఎంత ఉందండి. ఇది 90 ఉంటేలేండి. ఇప్పుడు ఉన్నదల్లా 50 40 ఉంటుందండి. రైతులు ఆక్యుపై చేసుకోకపోతే తినకుండా ఆడు చేసుకోలేదు అనుకోండి, వేస్ట్గా పోద్దండి అది. అందుకని ఎవరు తినకుండా దాల్తే ఏ ఏరియాలో ఉన్నా సరే వాళ్ళే చేసుకుంటారండి.
అందుకని దాన్ని ఏదో కొంత కట్ చేసి గొట్టే ఇస్తారంటే ఇప్పుడు మళ్ళీ 40 రోజుల్లో వస్తున్నారు కదండి, అప్పుడు పరిష్కారాన్ని బట్టి నడుతుందండి అంతే. అంటే గొట్టేస్తే మీకు మళ్ళీ కొబ్బరి ఆగుతుందంటావా? పెట్టేస్తామండి, కొబ్బరి మొక్క పెట్టేస్తే బతికే, గొట్టేసిన వెంటనే కొబ్బరి మొక్క బతుకుతుందండి. ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు మనకి వస్తుందండి. ఈ తోట వయసు ఎంత ఉండొచ్చు? ఎన్ని సంవత్సరాల్లో ఈ తోట వేసారు? ఇప్పుడు 50 ఉంటాయండి, 50 ఏళ్ళు ఉంటాయండి. కొబ్బరి చెట్టు 90 ఏళ్ళు బతుకుతుందండి. ఒక భూమి పాడైపోయిన భూమి ఉంటుంది అనుకోండి 50, 40, 30లో పోద్దండి. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న దాన్ని బట్టి చూస్తే అండి, ఇది కొబ్బరికాయ ఏంటండి మామూలుగా కాదండి, ఎక్కడ ధాన్యం రాశిలా పడిపోయండి. ఇక్కడ ఒక కొబ్బరికాయ లేదండి, నెత్తి మీద బోడిగుండి ఎలాగైపోయింది అందరికి, వీళ్ళకి కూడా ఎలాగైపోయిందండి. 200, 150, 100 కాడి నుంచి 300 దాకా ఉంటుందండి. మెరక పల్లవ అని ఉంటుందండి. ఆ మెరక ఏమో రకంగా ఉంటుందండి, పల్లవ అండి. పల్లం మొత్తం పోయిందండి, అంతే అండి. మరి ఈ చెట్లు ఇప్పుడు ఇలా పోయి ఎన్నాళ్ళ నుంచి పోతుంది అంటే పోవడం బట్టి అప్పటి నుంచి కూడా మరి రైతాంగం మరి ఏం చేస్తున్నారు? అప్పుడు జగన్ టైంలోనండి జనసేన నెగ్గిందండి, రాపాక వరప్రసాద్ నెగ్గాడండి. ఆడు ఏం చేసాడంటే అదును చూసి ఏదో దొబ్బుదామని ఆ పార్టీలోకి జంప్ అయిపోయాడండి రాపాక వరప్రసాద్. ఏంటండి జగన్ దగ్గరికి వెళ్ళిపోయాడు, ఎవడికే కాకుండా పోయాడు రాపాక వరప్రసాద్. తర్వాత గొల్లపల్లి సూర్యరావు ఒకటి ఉన్నాడండి మాకు, అతను కూడా ఏం చేయలేదండి. ఇప్పుడు ఈ వరప్రసాద్ వచ్చాడు కనుక నలుగురు మాటలు విని ఎవడది బాగుంటుందో అని తీసుకుని ఆయన కొంచెం మేలు చేసాడండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాటాక ఆయన లేకపోతే ఇక్కడికి ఎవరికి రారండి. వరప్రసాద్ వల్లే వచ్చాడండి ఆయన. వరప్రసాద్ వల్ల వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి ఎంతో కొంత మేలు జరుగుతుందని అనుకుంటున్నామండి. ఏమి లేదండి, ముందు ఎటు కొట్టేసి మనకి ఏమైనా సొసైటీలో ఉంటే ఎవడరైతే ఆడే కంగారుగా బాగు చేసుకుంటారండి పొలాలు. పొలం వృధాకు వదలం కదండి. ఇది ఒక కొబ్బరి చెట్టు గతంలో కొంటే 12,000, 15,000, 20,000 కొనివ్వండి ఒక సింగిల్ సెట్. మేము ఒక్క సెట్టు డబ్బులుంటే 15,000 కాడి నుంచి 25,000 అండి. 25,000 అంటే సంవత్సరానికా? కాదండి, కొనేసుకుంటామండి. ఇప్పుడు ఆ చెట్టు అమ్ముతానంటాడు అనుకోండి రైతు, 25,000 కొంటామండి. ఆ చెట్టు కొనపోని ఈ చెట్టు కొనుక్కుంటాం, ఆ చెట్టు కొనుక్కుంటాం, 50,000 ఇచ్చి ఆ కాయల మీద తీసుకుంటాం. ఇంకా మా లైఫ్ లాంగ్ మనకే ఉండిపోద్దండి, ఆయన రాసి ఇచ్చేస్తాడు, రిజిస్టర్ చేస్తాడు. అంత రేట్ అండి ఇది కొబ్బరి చెట్టు. అటుకేసి ఎలా ఉంటుంది కేరళ అలా మాకు తెలియదు కదండి, ఇక్కడ మాత్రం చాలా కాస్ట్లీ అండి ఇది. ఇవాళ మీకు ఇక్కడ ఉన్నారో మాతో మాట్లాడుతున్నారు, నిజం ఉండే 10 మంది తీసేద్దరు బొండాలు, ఒక బొండం లేదు కదండి ఇక్కడ. సరదాగా కోనసీమలు అంటే మర్యాదలు మారిపోయారుగా, తాగండి కొబ్బరికాయలు అంటారు. భోజనం తినకుండా వెళ్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక్కడేనండి. ఇక్కడ ఏ మీటింగ్ జరిగినా నిమ్మకాయలు రాజప్ప అయినా ఇలాంటి వాళ్ళందరూ కూడా మా ఇళ్ళ కాడే భోజనాలు చేసి వెళ్తారండి. ఎక్కడ మినిస్టర్ వచ్చినా, నీలం సంజీవ్ రెడ్డి అవునా, నీలం సంజీవ్ రెడ్డి, రామలింగరాజు గారు తీసుకొచ్చి చూడండి ఇక్కడికి, మాకు చిన్నోళ్ళు అప్పుడు వీళ్ళందరూ తీసుకొచ్చినప్పుడే వీళ్ళు మంచి ఇక్కడ భోజనం తినకుండా ఏ మినిస్టర్ కూడా వెళ్ళలేదండి. ఒక పవన్ కళ్యాణ్ ఒక్కడే భోజనం చేయకుండా వెళ్ళాడు. కొబ్బరి బొండ తీసిచ్చారు లేదా మీకు కావాలా? ఆయనకంటే ఇవ్వటాకంటే మనం దగ్గరికి రానివారు కదా, ఎక్కువ నక్సలైట్లు ఉన్నారు కదండి. ఎవడ నేనే నక్సలైటేనో ఆడో నక్సలైటో తెలదండి, నక్సలైట్ ఎక్కడ ఉన్నాడో తెలదు. ధైర్యం చేసి వచ్చాడు ఆయన, మొండు ధైర్యంగా వస్తాడు, చేయగలుగుతాడు. ఇందాక అనుకున్నాం చూడండి, సినిమా యాక్ట్ చేస్తే సరిపోతుంది. అతను సినిమాలు యాక్ట్ చేసుకుంటే అతను కూడు తినేవాడే ఉండడు, అంత కూడు ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ప్రజల కోసం వచ్చాడు కనుక పర్వాలేదండి, అతను చేస్తాడని ఒక నమ్మకం ఉందండి. పైగా ఇక్కడ మాట్లాడారండి, ఓన్లీ కొబ్బరి తోట కోసమే మాట్లాడారండి. సర్వే తోట ఉందండి మాకు, 5 సంవత్సరాలకు ఒకసారి 2 లక్షలు 3 లక్షలు వస్తుందండి. మొత్తం పడిపోయిందండి ఈ తుఫాన్కి. ఒక్కడ కూడా ఇక్కడ మాట్లాడలేదండి పవన్ కళ్యాణ్ తోటి. సరువు తోట పడిపోతుందండి. సరువు తోట ఒక్కోటి మాకు 5 లక్షల 6 లక్షల రూపాయలు భూమి గారు పడుకున్నాయండి. మొత్తం అన్ని పంటలకు కూడా ఎఫెక్ట్ ఉంది దీనివల్ల వచ్చేసిందండి, మొత్తం వచ్చేసిందండి. నాగేశ్వరరావు అండి, వై. ఇది పరిస్థితి. కోనసీమ రైతులు చెప్తున్నటువంటి వాదన అంటే ప్రధానంగా చూసుకుంటే ఈ చెట్లు అంటే కోనసీమ అందాలు, అలాగే కోనసీమ ప్రకృతి రమణీయతకైతే ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ముగ్ధులవుతుంటారు. కానీ అటువంటి కోనసీమ అయితే ఈ కొబ్బరి చెట్లు అయితే కనుమరుగవుతున్నాయి. ఈ యొక్క సముద్ర ఈ యొక్క ఉప్పు నీరు కావచ్చు, అలాగే మరో పక్కన ఏదైతే డ్రైనేజ్ వాటర్ కావచ్చు, మరో పక్కన ఈ యొక్క ఆక్వా చెరువులు కావచ్చు. దీనివల్ల మరో పక్కన ఓఎన్జీసీ డ్రిడ్జింగ్ వల్ల కూడా ఈ యొక్క నష్టం వాటిల్లిందని కూడా రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కోనసీమలో అలాగే కొడుకును నమ్ముకునే కంటే ఈ కొబ్బరి చెట్టును నమ్ముకునేది సామెత. నిజంగా ఇది ఆ కొడుకు చూస్తాడో లేదో తెలియదు, కానీ కొబ్బరి చెట్టు మాత్రం అంత మేలు చేస్తుంది, అంత ఉపయోగం. అలాగే కొబ్బరి ఉత్పత్తులు అన్నీ కూడా అనేక ఉపయోగాలు కూడా ఉంటాయని కూడా చెప్పుకొస్తున్నారు. రాజోలు నియోజకవర్గంలో మల్కీపురం మండలం ఈ యొక్క శంకరగుప్తం ఈ యొక్క ప్రాంతంలో అంటే మన ప్రధానంగా మల్కీపురం మండలంలోనే 12 గ్రామాలలో ఈ ఎఫెక్ట్ అయితే ఉంది.
ముఖ్యంగా ఏదైతే ప్రధాన డ్రైనేజ్ ఏదైతే ఉందో దీనివల్లనే ఈ యొక్క ఏదైతే కొబ్బరి చెట్లు 12 గ్రామాలకు సంబంధించినటువంటి కొబ్బరి చెట్లు అన్నీ కూడా వేల ఎకరాలలో, అలాగే లక్షలాది కొబ్బరి చెట్లు మోడు బారిపోవడానికి ప్రధాన కారణం ఇదే కాలువ. ఇదే మనం చూస్తున్నటువంటి శంకరగుప్తం సంబంధించినటువంటి డ్రైన్ కాలువ. ఇది మారి ఎత్తున ఇది ఉప్పుటేరుగా కూడా చెప్పుకొస్తుంటారు. ఇది మన పక్కన సముద్రంలో ఇటుగా కోనసీమ జిల్లాలో ఈ రాజోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కాలువలన్నీ కూడా ఇందులోనే కలుస్తుంటాయి. కలిసి ఈ గోదావరి ఇది నీరంతా కలిపి సముద్రంలో కలిసేటువంటి ప్రాంతం కావడంతోనే మరో పక్కన కొబ్బరి చెట్లు చూడవచ్చు. ఎంతమైన ఆహ్లాదకరమైన కొబ్బరి చెట్లు, ఓ పక్కన పచ్చని వాతావరణం కలిగినటువంటి కొబ్బరి చెట్లు ఒక పక్క కనపడుతుంటేనే, అలాగే ఎండిపోయిన మోడు బారిపోయిన అలాగే ఉన్నటువంటి కొబ్బరి చెట్లు మరో పక్కన కూడా చూడవచ్చు. ఇదే పక్కన ఏదైతే ఈ యొక్క కేసనపల్లి ఈ యొక్క ప్రాంతాలలోని అలాగే మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 12 గ్రామాలలో కొబ్బరి చెట్లన్నీ కూడా ఈ విధంగా మోడు బారిపోయినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. పక్కన సముద్రం పొంగి ఈ విధంగా ఉప్పు నీరంతా కూడా ఈ ఉప్పుటేరులో రావడం, అలాగే కాలువలకి సంబంధించినటువంటి గట్లు సరైన విధంగా లేకపోవడంతోనే నీరంతా కూడా ఉప్పు నీరంతా కూడా ఈ యొక్క కొబ్బరి చెట్లలోకి అయితే చొచ్చుకొచ్చిన నేపథ్యంలోనే చెట్లన్నీ కూడా ఈ యొక్క ఉప్పు నీరు పీల్చుకుని అలాగే మొత్తం అంతా కూడా ఎండిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుందని రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా 2500 ఎకరాలలో అలాగే 180,000 కొబ్బరి చెట్లన్నీ కూడా ఈ విధంగా ఈ దాటికైతే ఇప్పుడైతే మొత్తం ఎఫెక్ట్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో రైతులంతా కూడా ఈ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని వేడుకున్నారు. ఆయన అయితే ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా పరిశీలించేందుకు కూడా వచ్చి తనతో సమస్యలు తెలుసుకునేందుకు కూడా ఈ యొక్క గ్రామం ఏదైతే కేసనపల్లి రావడం, కేసనపల్లిలో ఉన్నటువంటి కొబ్బరి చెట్లు కూడా పరిశీలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో మరి ఈ యొక్క దాదాపుగా ఈ యొక్క ప్రాంతంలోనే బాధితులు 840 మంది రైతులైతే నష్టపోయి కొబ్బరి తోటల పరిహారం ఇవ్వాలంటూ కూడా శాశ్వత పరిష్కారం డ్రైన్లకు అడ్డుకట్ట వేయాలని వాళ్ళంతా కూడా డిమాండ్ చేశారు. మరి ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రి ఈ యొక్క ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. అసలు ఈ యొక్క కేసనపల్లికి సంబంధించిన కావచ్చు, ఈ యొక్క శంకరగుప్తం కావచ్చు, ఈ యొక్క ప్రాంతాలని మొత్తం అంతా కూడా ముంచుకొస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఏదైతే ఈ యొక్క కాలువ ఏదైతే ఉందో ఈ యొక్క ఉప్పుటేరు వలనే మొత్తం ముప్పు అంతా కూడా పొంచి ఉందనేది కూడా ఇక్కడ రైతులు చెబుతున్నటువంటి వాదన. ఈ యొక్క ఉప్పుటేరులో ఓ పక్కన ఏదైతే ఈ యొక్క చెరువులు ఏవే ఉన్నాయో ఆక్వా సాగు సంబంధించిన చెరువుకు సంబంధించిన వ్యర్థాలు ఇందులో వదలడం ఓ పక్క అయితేనే, అలాగే ఒక సముద్రం పొంగి ప్రవహించి ఈ విధంగా ఆటుపోటుల సమయంలో ఆ సముద్రం ముందుకు చొచ్చుకు రావడం, ఈ యొక్క ఉప్పుటేరు నుంచి నీరంతా కూడా ఈ యొక్క కొబ్బరి తోటల్లోకి వెళ్ళడం నేపథ్యంలోనే కొబ్బరి చెట్లు గత ఒక 8 సంవత్సరాల నుంచి కూడా ఇదే పరిస్థితి నెలకొంటుంది. కొబ్బరి మీద ఆధారపడినటువంటి రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 1,80,000 కొబ్బరి చెట్లు ఈ విధంగా మోడు బారిపోయి కొబ్బరి తలలు పడిపోయి ఉన్న నేపథ్యంలోనే రైతాంగం ఏ విధంగా బతకాలి, రైతు ఆధారిత పంటల మీద పండేటువంటి రైతాంగం మేము ఏ విధంగా ఉండాలంటూ కూడా ఇప్పుడు రైతులైతే కూడా కోనసీమ రైతులు కంటదరి పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కొబ్బరి పైనే పక్కన కొబ్బరి ఒలుపు కార్మికులు కావచ్చు, కొబ్బరి తీత కార్మికులు కావచ్చు, కొబ్బరిపై పీచు మొదలుకొని కొబ్బరి టెంక నుండి కొబ్బరి కాయ వరకు కూడా ఎన్నో ఉత్పత్తులు చేసేటువంటి కొబ్బరి ఆధారిత పరిశ్రమలన్నీ కూడా దానిపై ఆధారపడేటువంటి వేలాది కుటుంబాలు ఈ కొబ్బరి తోట కొబ్బరి పంట నష్టం పోవడంతోనే రోడ్డున పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైతాంగాన్ని ఏపీ ఉప ముఖ్యమంత్రి ఆదుకోవాలని చెప్పి కోరిన నేపథ్యంలో ఆయన రావడం, ఈ యొక్క ప్రాంతాన్ని పరిశీలించడం, వాళ్ళ సమస్యలన్నీ కూడా తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి చూడాలి పవన్ కళ్యాణ్ ఈ యొక్క కొబ్బరి తోటలు అంతరించిపోకుండా ఎటువంటి అడ్డుకట్ట వేస్తారు, అలాగే రైతాంగాన్ని ఏ విధంగా ఆదుకుంటారని కూడా వేచి చూడవలసిన పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కేవలం అనిల్తో ప్రకాష్, RTV. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.